గారు చెప్పండి. ప్రతిదీ కూడా టెక్నికల్ గా చూసుకున్నా కూడా ఎక్కడ కూడా భూదందా జరిగిందని స్పష్టమవుతోంది. కానీ అక్కడ వెంచర్స్ వెలుస్తున్నాయంటే దానికి సంబంధించి కూడా పక్కా ఆధారాలు ఉంటేనే వాళ్ళు కూడా ఇంత కార్యాచరణతో ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. అంటే మాట్లాడేటప్పుడు కొనుగోలు చేయడానికి వెళ్తున్నాం అని చెప్తున్నారు. కానీ ప్లానింగ్ అయితే జరిగిపోతుంది. అక్కడ కబ్జా కూడా ఆగే పరిస్థితి కూడా కనిపించట్లేదు. మనం కూడా రాజ్ న్యూస్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం తప్పిస్తే ఆధారాలు వీటికి సంబంధించి ప్రభుత్వ అధికారులే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి అలాంటి ప్రక్రియ జరగనప్పుడు ఎలా అక్కడ భూమిని కాపాడుకోవడానికి ఉన్న సోర్స్ ఏంటి, అసలు దారి ఏంటి? రవీందర్ గారు ఇప్పుడు మేడం, ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు అక్కడ కబ్జా జరుగుతుందన్న విషయము తెలియగానే ఫిర్యాదులు రాగానే స్థానిక ఎంఆర్ఓ గారు స్పందించారు. అక్కడ వెళ్ళారు, కూల్చిర్రు. అక్కడ వ్యక్తులను గుర్తించారు. వ్యక్తులు గుర్తించి సఫీల్ కానీ, అబ్జద్ గఫార్ కానీ, సోహెల్ కానీ, ఈ ముగ్గురు వ్యక్తులు వాళ్ళు ఉన్నారనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేయమని చెప్పేసి పోలీస్ స్టేషన్లో అమీర్పూర్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు అందులో ఒక వ్యక్తి నేను అక్కడ కేవలం కొనడానికి వెళ్ళినా నాకు తెలియదు అనే విషయాన్ని అంటున్నారు. మరి పోలీసు వాళ్ళు ఇంతవరకు అతను ఫోన్ చేయలేదు. ఎఫ్ఐఆర్ అయినప్పుడు అతను కంప్లైంట్ ఉన్నప్పుడు కేసు బుక్ అయినప్పుడు ఇప్పటిదాకా స్పందించారు. ఇప్పటిదాకా అతను తెలియదు, విషయం తెలియదు, రాలేదు అతని దగ్గర ఎవరు కూడా పోలే. ఇప్పుడు అతని మాటల్లో అతను ఎవరు ఇంతవరకు పోలీసు వాళ్ళు టచ్ చేయలేదు ఇంతవరకు. అంటే వాళ్ళు కంప్లైంట్ ఎంఆర్ఓ వాళ్ళు కంప్లైంట్ చేసినా కానీ పోలీసు డిపార్ట్మెంట్ స్పందించకపోవడం అంటే దీని వెనుక మొన్న మతలబేంది కత్తులు అయితే వాస్తవానికి వాడు నిజమైన వాడు భూకబ్జదారుడా, వాడు కొనడానికి వచ్చినా ఏంది ఏం కథ ఎంక్వైరీ చేస్తే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లోపడేసి వాళ్ళ పోలీసులు ఏ రీతిలో అడగాల ఆ రీతిలో అడిగితే జవాబు ఖచ్చితంగా వస్తుంది. అలా నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే ఇప్పుడు ఇలా హైడ్రా ఎక్కడ వెళ్ళిందని మరి హైడ్రా రంగనాథ్ గారు అనేక విషయాల్లో స్పందిస్తున్నారు, వెంటనే స్పందిస్తారు కదా, పోతున్నారు కదా, కూలగొడుతున్నారు కదా. మరి ఇలా హైడ్రాకి స్పష్టత లేదా? ఇలా దాదాపు 720 ఎకరాల ల్యాండ్ ఇది. ఇందులో దాదాపు 285 ఎకరాలు రైతుల వద్దకు క్లారిటీ ఉంటే మిగతాదంతా కబ్జా జరుగుతుంటే ఇలా స్థానిక ఎంఆర్ఓ గారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఇంతవరకు స్పందించకపోవడము మరి హైడ్రాకి ఈ విషయం కనిపిస్తలేదా? హైడ్రా దృష్టిలో లేదా? ఇది ప్రభుత్వ భూమి కాదా? హైడ్రా ప్రభుత్వ భూమిలో రక్షణకు రాలేదా? ఏం చేస్తారు? ఇవాళ హైడ్రా కూడా స్పష్టత ఇవ్వాల్సి వస్తుంది. కేవలం కొంతమంది బడాబాబులను కాపాడడానికి ఈ హైడ్రా ఏర్పడదా? హైడ్రా ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏంది? కేవలం ప్రజలు భయప్రాంతులు చేసి ఈ కబ్జాదారుల నుండి పెద్ద మొత్తంలో మరి అమౌంట్ లావడానికి ఏర్పడదా? అనేక విషయాల్లో అనేక అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు హైడ్రా పైన కూడా. ఎందుకంటే అనేక ప్రభుత్వ స్థలాలు ఇప్పటికి కూడా ఒక హైడ్రా ఏర్పడిన తర్వాత అనేక విషయాల్లో స్పష్టత లేదు. ఒక్కోసారి ఈ యొక్క ఎఫ్టీఎల్ పరిధి మేము నిర్ణయిస్తామంటారు, గతంలో ఉన్న ఎఫ్టీఎల్ పరిధి ప్రకారమే కట్ చేస్తామంటారు, లేదంటే మేము మా హైడ్రా సంస్థ ప్రత్యేకంగా మేము సర్వే చేస్తున్నాము దాని ప్రకారం చేస్తామంటారు. ఒక్కోసారి జూలై కంటే ముందున్న ఇళ్లను కూడగొట్టమంటారు. అదే అనేక విషయాల్లో హైడ్రా స్పష్టత లేకుండా పనిచేస్తూ ఉన్నది. ఇలా ఇంత పెద్ద కుంభకోణం చేస్తుంటే ఇప్పుడు హైడ్రా ఏర్పాటైన తర్వాత మా అమీన్పూర్ తహసీల్దార్ గారు డైరెక్ట్గా అక్కడ ఉన్న లోకల్గా ఉన్న వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎంత పెద్ద వాళ్ళైనప్పటికీ కూడా అక్కడ జేసీబీలు తీసుకెళ్ళి వాళ్ళ కంటైనర్ కబ్జా చేసినటువంటి దాన్ని కూల్చేసారు. ఇది వాస్తవం.